హాయ్ ఫ్రెండ్స్, ఉదయమే ఎన్ని గిన్నెలు తోమాను, మళ్ళీ సాయంత్రానికి ఎన్నాయి చూడండి. వర్షం పడుతుందని ఎవరు ఊహించరు కదా. ఆటోమేటిక్గా మేము నాన్నమాట బట్టలు ఉతికేశాడు, నేను ఇద్దరం కలిసి ఉతికేసాము అనమాట. ఇంకా బట్టలు ఉతకడం, నాకు ఇంకా వంట చేయడం, ఇంట్లో పనులు చేయడం, ఇల్లు తోడడం ఇదే పని. వాళ్ళు మాత్రం నేను క్యారేజ్ పెట్టేస్తే వెళ్ళి తీసుకొని ఇవ్వడం చేయడం, వాళ్ళు మాత్రం వెళ్ళి ఇచ్చేస్తారు. నేను మాత్రం అయ్యా ఒక్కరోజు కూడా నన్ను అమ్మ అక్కడ ఉండమని చెప్పలేదు. నా చెల్లి అయితే 15 రోజులు అక్కడ ఉన్నది, నేను ఏ ఒక్కరోజు కూడా వెళ్ళలేదు, చేయలేదు. నేను ఒక్కరోజు రాలేదు అనేసరికి నాన్న అయితే చెల్లి మీద నీకు ప్రేమ లేదా అని అన్నాడు. నాకు చాలా బాధ వేసింది. నాకు అప్పుడు హెల్త్ బాగోలేదు, అందుకే నేను రాలేకపోయాను అనమాట. నాకు అనిపిస్తుంది కదా, చెల్లిని చూడాలి, చెల్లాలి పాపని చూడాలని చాలా బాధ వేసింది నాన్న ఆ మాట అనేసరికి అనమాట. ఇప్పటికి కూడా ఇంకా ఫోటో కూడా పంపించలేదు, ఎలా ఉన్నది కూడా నేను చూడలేదు. చూడకపోతే ఎవరికైనా ఎలాగ అనిపిస్తుంది, చాలా బాధగా ఉంటుంది కదా. నాకైతే మా నాన్న అలాగ అనేసరికి చాలా బాధ వేసింది. చెల్లి మీద నీకు ప్రేమ లేదు అనేసరికి నాకు హెల్త్ బాగోలేక నేను రావడం మానేసాను అని చెప్పినా వినలేదు. వాళ్ళు మాత్రం వెళ్ళి రావడం చూస్తున్నాను, నేను